హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 8th క్లాస్ తెలుగు న్యూ సిలబస్. కొన్ని గ్రామర్ పాయింట్ అయితే చూద్దామండి. చూడండి, ఏపీ సిలబస్. ఆమ్రేడిత సంధి ఆహా ప్లస్ ఆహా, ఆహాహా ఒకే పదం రెండుసార్లు పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని అంటే రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారని కింది తరగతిలో తెలుసుకున్నారు. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఆ అనే అచ్చు ఉండగా దానికి ఆమ్రేడితం పరమైంది. ఈ విధంగా అచ్చుకి ఆమ్రేడితం పరమైతే పైన చూపినట్లుగా ఆమ్రేడిత సంధి జరుగుతుంది. చూడండి, ఆహా ప్లస్ ఆహా ఇది ఆమ్రేడితం అండి. దీన్ని ఆమ్రేడితం అంటారు. పూర్వపదంలో అచ్చు వస్తుంది, హా అన్నప్పుడు అచ్చు పలుకుతుంది కదా. అచ్చుకి ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరుగుతుంది. అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి జరుగును. చూడండి, ఉదాహరణలు అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందో, అయ్యో ప్లస్ అయ్యో. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. ఓహోహో, ఓహో ప్లస్ ఓహో. ఇది అండి ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించి నేర్చుకుందాం. అనుమత్యార్థక వాక్యం, ఆశీరార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. అనుమతిని ఇస్తున్నట్లుగా సూచించే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు. ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీరార్థక వాక్యం అంటారు. ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అంటారు. పై వాక్యాలను క్రింది తరగతుల్లో నేర్చుకున్నాం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యార్థకం. గిరి ఎక్కడున్నావు, ప్రశ్నార్థకం. మీరు ఉత్తీర్ణులగుదురుగాక, ఆశీరార్థక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, అనుమత్యార్థక వాక్యం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, నిషేధార్థక వాక్యం. చూడండి, అసమాపక క్రియలు. భూతకాలిక అసమాపక క్రియ, వర్తమానకాలిక అసమాపక క్రియ, భవిష్యత్కాలిక అసమాపక క్రియ. భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకమని, వర్తమానకాలిక అసమాపక క్రియను సత్రార్థకమని, భవిష్యత్కాలిక అసమాపక క్రియను ఛేదార్థకం అని అంటారు. చూడండి, క్వార్థకం అంటే తిని, వెళ్ళి, చూసి, చేసి. సత్రార్థకం అంటే తింటూ, వెళ్తూ, చూస్తూ, చేస్తూ. ఛేదార్థకం అంటే తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే. ఎగ్జాంపుల్స్ చూడండి. క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియను క్వార్థకం అంటారు. అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. సత్రార్థకం వర్తమానకాల అసమాపక క్రియను సత్రార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ వర్తమానాన్ని తెలుపుతుంది. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఛేదార్థకం భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. వర్షం పడితే పంటలు పండుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.